బండలో నుంచి నీళ్ళిచ్చిన దైవం
దేవుడు గడిచిన సంవత్సరం అంతయు కాపాడు. 2024లో తన కృపను మన పట్ల చూపించి మనకు ఎన్ని సమస్యలున్నా, శోధనలున్నా, వేదనలున్నా, బాధలున్నా వాటన్నిటి నుంచి ఆయన విడిపించి తన కృపలో మనం భద్రపరిచి మరొక నూతనమైన సంవత్సరానికి 2025లోకి మనం నడిపించిన దేవునికి మహిమా ఘనత ప్రభావాలు చెల్లించున్నాము. కృతజ్ఞతాపూర్వకముగా ఆయన ఆరాధన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. దేవుడు ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టికి ఆధారుడు. యెహోవా దేవుడు ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టికి ఆధారుడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నాలో ఉన్న నా సమస్తమా. యెహోవా దేవుడు ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టికి ఆధారుడు. యెహోవా దేవుడు ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టికి ఆధారుడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నాలో ఉన్న నా సమస్తమా. ఈలోపు కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనకి ఇచ్చిన సమయంలో అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాలు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని కూర్చు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం, దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. గడిచిన రోజుల నుంచి ఈ రోజు వరకు దేవుడు తన ఉచితమైన కృప చొప్పున నన్ను, నా కుటుంబాన్ని, అలాగే సంఘం అంతా తన కృపలో భద్రపరిచి కాపాడి ఈ ప్రత్యేకమైనటువంటి నూతన సంవత్సర ఆరాధనలో ఈ ఉదయకాలము, మధ్యాహ్న కాలంలో మనందరిని నిలబెట్టిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నా. కూడి వచ్చిన సంఘమంతటికి యేసుక్రీస్తునామములో శుభములు, ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు, మరలా చెప్పుదును ఆనందం. నాకు ఎప్పుడు అదే ఆనందం అంటే, ఎంత పరిస్థితి అయినా నాకెందుకు అమ్మగారు ఇబ్బంది పడినట్టుగా నేను ఇబ్బంది ఏమో నాకు తెలియదు. ఏదో అంటుంది కదా. అది
నాకు తెలియదు, అది ఫస్ట్ నుంచి అంతే. అంటే మామూలుగా ఉన్నప్పుడు కూడా దేన్ని లెక్క చేయను, అలాగే విశ్వాస జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా ఏది లెక్క చేయను. ఎలాంటి సమస్య, ఎంతటి పరిస్థితి అయినా పర్వాలేదులే, దేవుడు చూసుకుంటారు, దేవుడి సహాయం ఉంటుంది, ఇదే మాట. అలాగే ఆ మాట చెప్పిన ప్రకారంగానే ఆమె బాధపడేది మొన్న, అంటే ఈ లాస్ట్ ఈ గతించిన 2024లో ఆర్థికపరమైన ఇబ్బందే, ఇంకా అంతకుమించి ఇబ్బంది లేదు. కంగారు పడతా ఉంటుంది, ఎల్లాగెల్లా ఏం కాదమ్మా కంగారు పడుతూ అనుకున్న సమయానికి ఏదో ఒకటి దేవుడు చేస్తాడులే అని అంటే ఏదో ఒక రూపంలో ఇంకా ఆమె కంగారు పోయేలాగా అది తీరిపోతుంది. మరి ఇంక అంతకు మించి ఇంకేంటి, కంగారు ఉండదు. అంటే ఎప్పుడు కంగారు పడినా నా నుంచి వచ్చే మాట అదే. అలాగే ఆ మాటకు తగ్గట్టుగానే తనకి ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు సహాయంతో దేవుని కృపను బట్టి ఆమె ఆ టెన్షన్ తగ్గుతుంది ప్రశాంతంగా. ఇప్పుడు దాకా టెన్షన్ పడేది ఈ మాటతో ఓకే, ఇంక కొంతసేపు అలా ఉంటుంది, మళ్ళీ తర్వాత తను నేను లేకపోతే బాధపడుతుంటుంది. తర్వాత నేనున్నంత సేపు ఓకే, ఈ మాట చెప్పేసి నేను ఇంక పట్టించుకొని వెళ్ళిపోతా అంతే. తనే చెప్పింది, ఇదిగో ఇలాగ అయ్యింది, ఇలాగొచ్చింది, ఇలా జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇంకెందుకు దానికి కంగారు పడతా? ఇక్కడ దేని గురించి ఏముంది అక్కడ వాక్యం, మరి మనకెందుకు, వాస్తవమే కదా, మనకెందుకు చింత? ఒక పాట విన్నా, విత్తనం విరగకపోతే ఫలించునా, శ్రమలే లేకపోతే కిరీటమే వచ్చునా. అందులో మాట, యుద్ధం యెహోవాదే అయితే నీకెందుకు ఆరాటం అంటే. నేను భలే మాటిని కరెక్టే కదా, యుద్ధము చేసేది ఆయన అయితే నువ్వెందుకు ఆరాటపడుతున్నావు అన్నాడు. క్రైస్తవ జీవితంలో గుర్తుపెట్టుకున్నా, విశ్వాసముతో హృదయపూర్వకంగా మనం అడుగులు వేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకు తోడుగా ఉంటాడనేది మాత్రం మర్చిపోవద్దు. పిడుగులు మీద పడ్డ దేవుడు కాపాడతాడు అనే ఆ స్థితిలో ఉండండి. నేను గాలిలో దీపం పెట్టి ఆరిపోవద్దంటే, గాలినిచ్చినవాడు నా దేవుడు. ఆరిపోవద్దనంటే దేవుడు ఆపడా గాలిని కొంతసేపు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాలి సైతానేమలా వచ్చేవాడు ఆర్పడానికి అధికారం లేదు, అర్థమైందా? గాలిని ఆర్పడం, గాలిని అప్పుడు మనం దీపం పెట్టినవాడు వచ్చి ఆర్పడే అవకాశం లేదు దానికి, ఎందుకంటే గాలి ఇచ్చేది దేవుడు. కాబట్టి గాలి మాట వినాలి అంటే దేవుడు మాట పలకాలి అంతే. దేవుడు మాట పలికితే ఆ దీపాన్ని ఆర్పిద్ది. కానీ మన దేవుడు మన నోట నుండి విశ్వాసంతో మనం పలికే మాటను రూఢిపరిచేవాడైన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన మాటను రూఢిపరిచే శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. దాన్ని ఆపే శక్తి వానికి లేదు. గుర్తుపెట్టు, మనం పలికిన మాటను ఆపే శక్తి వానికి లేదు, దాన్ని రూఢిపరిచే శక్తి దేవునికి ఉంది. వాడు ఆపాలనుకొని వచ్చినా దేవుడు తన ఇచ్చిన మాటను తప్పనిసరిగా మన జీవితంలో నెరవేరుస్తాడు. ఎందుకంటే దేని గురించి చింతపడాల్సిన అవసరత. ఇందా ఒక మాట చూపించాను చూడండి, యోబు యోబు 22 21 చూడండి. ఆయనతో సహవాసము చేసినలా నీకు ఏం కలుగుతుంది? సమాధానము కలుగుతుందా?
అలాగను నీకు ఆమేన్. చాలు చాలు. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? మీ విన్నపమును దేవునికి తెలియజేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవుని సమాధానము. ఇప్పుడు ఆయనతో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది? మనకి సమాధానం కలుగుతుంది. ఆ వెంటనే అలాగున మనకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. తర్వాత 26వ వచనం చూడండి. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖం ఎత్తెదవు. ఇప్పుడు సమాధానం లేదనుకోండి, బాధపడుతున్నాం, బాగా చింతపడుతున్నాం, మనకున్న వాటిలో సమాధానం లేదనుకోండి, హృదయానికి తలంపులకు సమాధానం కావలి లేదనుకోండి, ఏం జరిగింది చెప్పండి? బాగా చింతపడుతున్నాం, అప్పుల విషయంలోనే, ఆర్థిక విషయంలోనే బాధపడుతున్నాం, బాగా చెప్పండి ఏం జరిగింది? కృంగిపోతాం, ఇంకా వివేచన కోల్పోతాం, జ్ఞానం కోల్పోతాం, కృంగిపోతాం, సహనం కోల్పోతాం, బాధల్లో ఉన్నాము. ఎవరిని వచ్చి మంచి మాట మాట్లాడినా సహనం కోల్పోయి వాళ్ళని తిడతాం, చికాకు పెట్టించదు నన్ను అంటాం, అవునా కదా? తర్వాత కృంగిపోతాం, చివరికి ఏం చేస్తాడు? ఆలోచించాలి, ఏమవుతాడు? ఏంటి? హృదయానికి తలంపులకు దేవుని సమాధానం కావాలి, లేకపోతే ఏంటి పరిస్థితి? సూసైడ్ కాదు. వార్తలు చూస్తూ ఉంటాం. ఒక కుర్రాడు ఒక ఉత్తరం రాసి చచ్చిపోయాడు తల్లిదండ్రులు. ఏమని? కాదు, నా హృదయం గలిబిలైపోతుంది, నేను ఈ వయసులోనే అప్పులు చేశాను, బాగా సంపాదించాను, కానీ ఒకేసారి అన్ని లాగేసుకున్నాడు అవతలాడు, కాబట్టి నేను అప్పులు చేశాను. చిన్న వయసు, మీకు నా ముఖం చూపించలేకపోతున్నా మమ్మీ డాడీ చెప్పేసి లేఖ రాసేసి. అంటే ఆ వయసుకి ఆలోచించే జ్ఞానం లేదు. ఏంటి, ఎవరి మాట చెప్పినా కూడా వింటాడో లేదో. అంటే ఒక్కడే బాధపడుతున్నాడు కదా, ఒక్కడే బాధపడుతున్నాడు, కుమిలిపోతున్నాడు, కురిగిపోతున్నాడు. అందుకనే దేవునితో సహవాసం చేస్తే దేవుడు నిన్ను సమాధానంతో. అలాగే నువ్వు మనుషులతో చేసిన మనుషులు కూడా ఇస్తారు, కానీ మనుషుల్ని మనం అంత తొందరగా తీసుకోం. అది కూడా నీకు ఎవరు కావాలి? దేవునితో సహవాసం చేసే వాళ్ళ మాటలే కావాలి నీకు. వాళ్ళలో నుంచి వచ్చే మాటలు ఏదో ఒకటి నీ హృదయంలో పనిచేస్తాయి, అందులో మాత్రం సందేహం. అంటే దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయాలకు తలంపులకు కావలి లేకపోతే మనలో నుంచి ఆనందం బయటికి వెళ్ళిపోతుంది. ఆనందం ఉండదు, ఆ బాధే ఉంటుంది, ఆ దుఃఖమే ఉంటుంది, ఆ కృంగుబాటే ఉంటుంది. అందుకనే క్రైస్తవుడు ప్రభువునందు ఎప్పుడు ఆనందించాలి. క్రైస్తవుడు హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, తనకు ఉన్నా లేకపోయినా ఆనందించాలి. అర్థమైందా? తనకున్నా లేకపోయినా ఆనందించాలి. ఉంటప్పుడు ఆనందించడం, లేనప్పుడు కృంగిపోతే ఉపయోగం ఏంటి? విశ్వాస జీవితంలో ఒక విశ్వాసిగా నీకేంటి ఉపయోగం? ఉన్నప్పుడేమో పొంగిపోతాం, లేనప్పుడేమో కృంగిపోతాం. అది కాదు విశ్వాస జీవితం. ఉన్నా లేకున్నా నువ్వు ప్రభువులో ఆనందించే ఆ విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, అందుకని ఇక్కడ అదే మాట, ఎల్లప్పుడూ ప్రభునందు, ఎల్లప్పుడూ, ఎప్పుడంట? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుతున్నా, ఆనందించుడి. మీరు ఏ విషయాల్లో ఓర్చుకుంటున్నారో, ఏ విషయాలు మీరు ఓర్పుతూ ఉన్నారో, మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనియ్యండి.
నిజంగా వాస్తవం ఉందా? ఎన్ని ఇబ్బందులు వస్తున్నా విశ్వాసం నువ్వు బలంగా ఉంటే చాలు. విశ్వాస బలము నీకు విజయాన్ని ఇస్తుంది. విశ్వాస బలం విజయాన్ని ఇస్తుంది. నువ్వు విశ్వాసంలో బలహీనంగా ఉన్నావు అనుకో, నువ్వు ఏది పట్టుకుని అపజయమే. విశ్వాసంలో బలహీనంగా ఉంటే ఏది పట్టుకుని అపజయమైంది. అదే నువ్వు విశ్వాసంలో బలంగా ఉంటే నువ్వేం పట్టుకోకపోయినా నీకు అన్ని విషయాల్లో జయం కలుగుతూనే ఉంటుంది. నువ్వు వెళ్ళనక్కర్లా జయం పొందడానికి. అర్థమైందా? ఆ విశ్వాసపు నీలో ఉన్న విశ్వాసము, నువ్వు మాట్లాడే విశ్వాసపు వాక్కులు నీకు విజయాన్ని చేకూరుస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి ఈ నూతన సంవత్సరం ప్రభువులో మనం ఎలా ఉండాలో నిర్ణయాలు తీసుకోవాల్సింది మనమే. మన పక్షాన ఎవరో నిర్ణయం తీసుకోకూడదు. అర్థమైందా? మన పక్షాన మనమే ఒక నిర్ణయం తీసుకోవాలి. తర్వాత ప్రభు సమీపంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? సమీపంగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు. ప్రభు సమీపంగా ఉన్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు. కాబట్టి దేని గురించి చింతపడదు. దయచేసి చింతలన్నీ మర్చిపోండి. ఉన్నటువంటి అప్పులన్నీ మర్చిపోండి. ప్రార్థనలో ఉండండి, ఉపవాసంలో ఉండండి. అవసరమైతే ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందాలని తాపత్రయపడండి. ఇందాక సేవకురాలు ఒక మాట జ్ఞాపకం చేశారు. ఏంటి? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా. ఎలా ఉండాలంట? సౌఖ్యముగా. సౌఖ్యం అనే మాటలో ఏమున్నాయో తెలుసా? సౌఖ్యం అంటే ఆర్థికము, ఆరోగ్యము, ఆత్మీయము. ఈ మూడింటి విషయాల్లో నువ్వు బలంగా ఉంటే సౌఖ్యంగా ఉంటాయి. అది క్రీస్తులో ఉన్నవాళ్ళు. క్రీస్తులో లేని వాళ్ళు అన్ని విషయాల్లో ఉంటారు, ఓకే. కానీ క్రీస్తులో ఉన్న వాళ్ళు ఆర్థికంగా ఉంటారు, ఆత్మీయంగా ఉండొచ్చు, ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు, లేదంటే ఆర్థికంగా ఉండొచ్చు, ఆరోగ్యం ఆత్మీయం ఉండకపోవచ్చు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా బలపడ్డారు అనుకోండి, క్రైస్తవులు, ఇది నా కష్టార్జితం, ఇది నా సంపద, ఇది నేను సంపాదించా అనే ఆలోచనలు ఉంటాయి. అందుకనే ఎవడన్నా సహాయం కావాలన్నా, ఎవడన్నా ఆపదలో ఉన్నా వాడు ఆదుకోలేడు. క్రైస్తవుల గురించి మాట్లాడతాను, అవునా కదా? అంతేనా? ఆలోచన చేయండి ఒకసారి. ఇప్పుడు ఆర్థికంగా ఒక వ్యక్తి క్రైస్తవుడే, కోటీశ్వరుడు ఉన్నాడు, ఆర్థికంగా బాగా ఉన్నాడు. ఆపదలో ఉన్నవాడిని ఏమన్నా ఆదుకునే మనసు ఉందా వానికి? అనుకుందాం, లేదు అనుకుందాం. ఉంటే మంచిదే. ఉన్నవాడు ఏం చేస్తాడు? ఆత్మీయంగా బాగున్నట్టే, ఆర్థికంగా బాగున్నట్టే, అలాగే ఆరోగ్యంగా కూడా బాగున్నట్టే. అంటే ఇప్పుడు కూర్చున్న మీరు ఆలోచన చేయండి. ఆర్థికంగా బాగున్నారనుకో, బాగోలేని వారికి సహాయం చేసే మనసుతో ఉండండి. నేను బాగున్నాను కదా, నాకు చాలు కదా అనుకోవద్దు. అది కాదు విశ్వాస జీవితం. నేను కష్టపడి సంపాదించింది ఇది ఎందుకు? ఒక సేవకుడు అన్నాడు, నాకు సేవకుడు అన్న మాట చెప్తున్నాను, ఇది నాకు ఇచ్చాడు తండ్రి దేవుడు, నేను ఎవరికో ఎందుకు సాయం చేయాలి? అంటే క్రైస్తవ జీవితం ఏం చెప్తుంది? సాయం చేయమంటుందా వద్దంటుంది? ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరు చెప్పారు చెప్పండి? పౌలా, పేతురా, యోహానా, యాకోబా, యోధానా, యేసుక్రీస్తా? చెప్పండి, ఎవరు గుర్తులేదా? చెప్పండి, ఎవరు చెప్పారు? అనుకుంటున్నామా? ఎక్కడ? ఆశించొద్దన్నాడు, పెట్టమన్నాడా? నేను అడిగింది, నేను చెప్పింది ఏంటి? పెట్టమని చెప్పాడు. నేను ఆశించొద్దు అని చెప్పమంట్లా, అది అడగట్లేదు నేను. పెట్టమని ఎక్కడ చెప్పాడు? ఓకే, చూడండి,
మేకలు, గొర్రెలు. మేకల్లో నుంచి యేసుక్రీస్తు ఏం చేశాడు? గొర్రెల్ని వేరుపరిచాడు. ఏంటి? కుడివైపున గొర్రెలు, ఎడం వైపున మేకలు. కుడివైపున ఉన్న వారిని చూసి ఏమన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, ఇదిగో తండ్రి మీకోసం సిద్ధపరిచిన రాజ్యంలోనికి మీరు వెళ్ళండి. నేను ఆకలితో ఉన్న నాకు అన్నం పెట్టారు, దాహముతో ఉన్న దాహం తీర్చారు, వస్త్రహీనుడనే ఉన్న వస్త్రాలు ఇచ్చారు, చెరసాలలో ఉన్న చూడటానికి వచ్చారు, ఆసుపత్రిలో ఉన్న పరామర్శించారు అంటే ఇప్పుడు వాళ్ళందరూ అంటారు, మేమెప్పుడు చేసామయ్యా నీకు ఇవన్నీ మేమెప్పుడు చేసాము నీకు అంటే, అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేశారు, నాకు చేసినట్లే అన్నాడు. అవునా? మరి ఇప్పుడు ఇబ్బందిగా ఉన్న వాళ్ళని, ఆర్థికంగా మనం ఇబ్బందిగా ఉన్న వాళ్ళని పరామర్శించాలా లేదా? వాళ్ళకి కావలసిన సహాయాన్ని ఇవ్వగలగాలా లేదా? ఇవాళ ఎవరంటే సేవకులు కరాకనే చెప్తున్నారు, నా ముందు ఎవరైనా సహాయానికి వచ్చి చెయ్యి అడిగితే, చెయ్యి దాచితే నేనేమోను తమ్ముడు నేనేమోనంటున్నా, నేను దాచుకోవాలి, ఇది నేను దాచుకోవాలి, ఇది నా కోసం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? ఒకటి, ఇప్పుడున్నటువంటి సేవకులు ఇవ్వమనే వాళ్ళే కానీ, నాకు ఇవ్వండి అనేవాళ్లే కానీ వాళ్ళకి ఇవ్వండి అనేవాళ్ళు ఎవరు లేరు. అవునా? అవునా కదా? నాకు ఇవ్వండి, సేవ చేస్తున్నా, నాకు ఇవ్వండి, సువార్త చెప్తున్నా, నాకు ఇవ్వండి, ఊరు వెళ్తున్నాం, గ్రామాలకు వెళ్తున్నాం, నాకు లేదు. మీ పక్కన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? చెప్పరు కదా, ముందు చెప్పే మనసు లేదు కదా. అన్నయ్య 70,000 భోజనాలు సీఎం ఫండ్ వచ్చింది. నన్ను రమ్మన్నారు. నేను ఎప్పుడో చెప్పేది, నేను ఎప్పటికీ రానని, నేను ఎప్పటికీ మీతో కలవను, నేను ఎలాగే ఒంటరిగానే ఉంటా అని చెప్పి. ఇంకెటు క్రిస్మస్ మనం కలవము. ఇంకేదైనా ప్రత్యేకంగా ఎవరో ఒకళ్ళిద్దరు పరిచయం ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏదన్నా వాళ్ళు ఏదైనా పని ఉండి రమ్మంటే వెళతాం. 75,000 భోజనాలు ఖర్చు. అదే ఈ ఏరియాలో వాళ్ళు చేసిన క్రిస్మస్. సీఎం ఫండ్ వచ్చింది, ప్రత్యేకంగా చర్చెస్కి వచ్చినాయి, తీసుకున్నారు వెళ్ళి. ప్రతి చర్చ్ వాళ్ళు వెళ్ళారు, అయ్యా మేము ఇలా చేస్తున్నామంటే ఇదిగో వాళ్ళకు 20,000. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవటం ఇదంతా. ఇవన్నీ మనకి ఎప్పుడు నుంచో తెలిసినాయి. ఒకసారి రమ్మంటే నేను రానను అప్పుడెప్పుడు. అలాగే బ్యానర్ కూడా, బ్యానర్ చేయించమని నేను చేయించలేనన్నా నాకు పని ఉంది. అంటే ఎప్పటికప్పుడు మనం దానికి దూరం అవ్వాలని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన దగ్గరికి తీసుకోవాలని చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండే దేనికి కూడా ఏ మాత్రము మనము ఎవరికి ప్రోత్సాహకరంగా ఉండకూడదు. గుర్తుపెట్టు, నీ తోటి విశ్వాసైనా సరే, అర్థమైందా? నీ తోటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కరాఖండిగా చెప్పండి, విగ్రహారాధన మనం చేయకూడదు, వాళ్ళు కాదు, చేసుకునే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ధర్మం ఉంది, వాళ్ళకి మొదటి నుంచి వాళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళని చేసుకునేమండి. కానీ మనం చేయొద్దు, మనకు లేదు కదా. ఉందా? ఈ వాక్యాలన్నీ మనకే, గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యాలన్నీ మనకే. మనం చేయొద్దు. ముందు మనం చెయ్యకుండా జీవించి వాళ్ళకు చూపించాలి. వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఏం చెప్తావు? నువ్వు ప్రశ్నిస్తున్నారు, ఏం చెప్తున్నావు? ఏ సేవకుడు సమాధానం చెప్తున్నాడు? ఎవరు చెప్పట్లేదు. చెయ్యొద్దు అని చెప్పట్లేదు, క్రైస్తవులకి చెప్పట్లేదు. క్రైస్తవులకి అయ్యా సిలువ బొమ్మలు పెట్టుకోకుండా ఆయన ఎవరు చెప్పట్లేదు.
లేదంటే అయ్యా ఇది ఎవరో సినిమా యాక్టర్ బొమ్మ, సినిమా యాక్టర్ బొమ్మ క్యాలెండర్ మీద వస్తుంది. ఈ క్యాలెండర్ మీద ఉంది, నేను చూడలే సరిగా. చూసారా ఏమన్నా? క్యాలెండర్ మీద ఏం లేవు కదా. ఆ? నాకు కనపడలేదు ఆ వ్యక్తి ఎవరితో కనపడింది ఆరాధన చేస్తాను. అది చూడండి, అంటే సినిమాల్లో ఉన్న నటులు ఉన్నారు కదా, యేసుక్రీస్తుగా నటించిన వాళ్ళు, వాళ్ళ బొమ్మలు వేసి వాక్యాలు పెడుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, అయ్యా మేము సినిమా నటులం అయ్యా, మీరు మా ఫోటోలకి వాక్యాలు తగిలిచ్చి మమ్మల్ని యేసుని చేస్తున్నారు అని చెప్పి దయచేసి అలా చేయొద్దని వాళ్ళు ప్రకటించేశారు ఆల్రెడీ. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ హీరో, అలాగే సన్ ఆఫ్ గాడ్ అందులో నటించిన యాక్టరు, అందరు యాక్టర్లు యేసుక్రీస్తుగా హాలీవుడ్లో ఎవరెవరైతే యేసుక్రీస్తుగా నటించారో వాళ్ళందరూ చెప్పారు, మేము కేవలం పాత్రను పోషించాం అంతే. వాళ్ళకి ఇంక సినిమాలు లేవు తర్వాత, ఆ సినిమా తర్వాత యేసుక్రీస్తుగా నటించిన వాళ్ళు ఎవరికి కూడా మళ్ళీ సినిమాలు లేవు. వాళ్ళు ముందే ప్రిపేర్ అనమాట, మాకు సినిమా లేకపోయినా పర్వాలా ఈ క్యారెక్టర్ మాత్రం వేయాలి అనుకున్నారు, వేసారు. ఇంకా వాళ్ళ యొక్క సినిమాతోనే వాళ్ళు వాళ్ళ యొక్క కొంతమంది సువార్త సేవ చేస్తున్నారు. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ఆయన అయితే సువార్త చెప్పుకొని వెళ్ళిపోతూనే ఉంటారు, ఇంకే సినిమాలో లేడా. కాబట్టి మనమే ఏదైతే దేవుని వ్యతిరేకంగా ఉందో దాన్ని వ్యతిరేకించాలి. ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నా, మీ ఇళ్లలో ఉన్న యేసుక్రీస్తు బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి పక్కన పడేయండి. అర్థమైందా? రేపు రానున్న రోజుల్లో ఆ బొమ్మలు నేను కాల్చివేయచ్చు అందరి ముందు, ఇక్కడే కాదు ప్రజలందరి ముందు కాల్చేయాలి. మరి మాదిరిగా ఉండాలి కదా, ఉండాలా వద్దా? యేసుక్రీస్తు ఈ బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి పగలగొట్టచ్చు. ఎంతో వ్యతిరేకత నా మీదకి రావచ్చు ఈ సంవత్సరం. ఎంతో మంది క్రైస్తవులు నా మీద తిరుగుబాటు చేయొచ్చు ఈ సంవత్సరంలోనే, మళ్ళీ వచ్చే సంవత్సరంలో కాదు, ఈ సంవత్సరంలో. చూడండి, అది రేపు వచ్చి ఈ నెలలో జరగచ్చు, లేదంటే వచ్చే నెలలో జరగచ్చు, కానీ ఈ సంవత్సరంలోనే జరగచ్చు. కాబట్టి దయచేసి మీ ఇళ్లలో ఉన్న బొమ్మలు తీసి ఏం చేస్తారు? పారేయండి. అందరూ చూస్తుండగా చెత్తపొట్లు వేసేయండి, ఏం పర్వాలేదు. 10 మంది చూసేలాగా ఇసిరేయండి, ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం. అర్థమైందా? ఉన్నాయా ఎవరైనా నెలల్లో పెట్టారా? కొత్తగా ఏమన్నా నేర్చుకుంటున్నారేమో. పడింది, కొత్తగా ఏమో నేర్చుకుంటున్నారేమో ఏమ్మా. ఓకేనా? యేసుక్రీస్తు బొమ్మలు, ఇంకా చుట్టూతా లైటింగ్ పెట్టి క్యాండిల్స్ పెట్టడం బొమ్మల దగ్గర. యేసుక్రీస్తు బొమ్మ దగ్గర ఏం చేస్తారంటే క్యాండిల్స్ పెడతారు. అవునా? క్యాండిల్స్ ఎందుకు? క్యాండిల్స్ పెడతారు. ఇంకోటి, యేసుక్రీస్తు బొమ్మలు ఎలా వచ్చినాయండి? ఇంకా యేసుక్రీస్తు బొమ్మ ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు అనబడింది బొమ్మ పక్కన మామూలుగా ఈ పూజల్లో వాడతారు కదా ప్రతిమ దీపాలు, స్టాండ్లు, ఎత్తడి స్టాండ్లు ఉంటాయి కదా, అవి పెడుతున్నారు ఫోటోకి. రాను జాగ్రత్త. టీవీల్లో కూడా దయచేసి దాదాపుగా ఇప్పుడు వచ్చే సేవకుల మాటలు వినాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైందా? ఏమి అవసరం లేదు. మీరు బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. అర్థమైంది? మీరు బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. ఎవరెవరో మాటలు వినాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అందరూ కూడా లోక మర్యాదను అనుసరిస్తున్నారు. ఏం పర్వాలేదు, నువ్వు శరీరానికే కదా మెరుగులు దిద్దుకునేది అనంట. నువ్వు శరీరానికి మెరుగులు దిద్దుకునే, ఆత్మకు కాదు. ఆత్మ అనే ఉందంట, ఆత్మ బాగానే ఉంది, శరీరానికే కదా నువ్వు పైపైన మెరుగులు దిద్దుకునేది అని చెప్తున్నారు. దేవుడు చేయొద్దన్నాడా? మళ్ళీ ఇదో ప్రశ్న. ఇప్పుడున్న సేవకులందరూ కూడా లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నారు. జాగ్రత్త. దేవుని వాక్యానుసారమైనటువంటి బోధలో
ఇప్పుడు విశ్వాసులను నడిపించే సేవకులు పొదువుగా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను కాపరిని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. గొర్రెల్ని కాపాడుకోవాలా లేదా? కాబట్టి సింహం మీ మీద పడినప్పుడు నేను అడ్డుపడతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శుద్ధ దేవునికి మహిమ. అర్థమైందా? ఏమో వింటున్నారా? చెప్పండి. డౌట్లు ఏమైనా ఉన్నాయా? డౌట్లు ఏమైనా ఉంటే అడగండి. మళ్ళీ అన్నం తిన్న తర్వాత డౌట్లు ఏమి రావు. డౌట్లు ఏమైనా ఉన్నాయా? చెప్పమ్మా, ఏంటి డౌట్ ఏమైనా ఉందా? మరి ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? కాబట్టి దేవునితో సహవాసం చేస్తే మనము ఆనందిస్తాం, దేవునిలో ఆనందిస్తాం. ఎలాంటి చింతలున్నా విశ్వాసములో బలంగా ఉంటే ఎలాంటి పరిస్థితులైనా దేవుడు కాపాడుతాడు. మీ హృదయాలకు తలంపులకు ఆయన సమాధానం కావాలి. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి? ఎవరో ఒకడు సమాధానం కోల్పోతే, అవునా? ఒకడు కోల్పోయారంటే ఆటోమేటిక్గా పాకిద్దా లేదా? ఈ అనుభవం అయిపోయింది అందరికి. ఇప్పుడు అది పాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తగ్గించుకోవాలిగా. తగ్గుతున్నావా? తగ్గితే దేవునికి స్తోత్రం, తగ్గకపోతేనే ఇబ్బంది. అక్కడ తగ్గాలి, అంత తగ్గితే అంత మంచిది. అంతే. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు తగ్గితేనే కొంతసేపు అరుచుకొని ఏమవుతారు? కామైపోతారు. మనం ఏందన్నా అటు నుంచి సమాధానం లేదు, వేస్ట్ మనం మాట్లాడుతానని కామైపోతారు. ఒకవేళ మనం మాట్లాడుతున్నాం అనుకో, ఏమవుతుంది? బాల్ గోడ వేసి కొడితే మళ్ళీ మన చేతులకు వచ్చి పడింది. అలాగే మనం మాటకు మాట, మనం మాట అంటే ఇంకో మాట వస్తుంది రాదు మనకి. అదే మనం మాట అనకుండా తగ్గామనుకో ఏమవుతుంది? అంటే అయిపోయా. అయినా ఆగరా? బాగుంది. అది నాకు తెలియదు ఇది. నాకు తెలియదు. ఎందుకంటే మేమిద్దరం, మా ఇద్దరిలో అయితే కంపల్సరీ ఎవరో తగ్గిపోతాం. అది మా ఇద్దరిలో అయితే ఎవరో తగ్గిపోతాం, అందులో సమస్య లేదు. సాధ్యమైనంత నేనే తగ్గుతా. 90%, 99% నేనే తగ్గుతా. తగ్గేస్తే కామ్ అయిపోతాను. అర్థమైందా? ఇంకేముండదు. అదే నేను ఇంకొంచెం 1-2 మాట్లాడితే అర్థమైపోతుంది నాకు. ఓకే, కొంచెం ఏదో తేడా వస్తుంది, కామ్ అయిపోయింది. దాని తర్వాత ఇది ఈ పరిస్థితి ఏం కాదు, కంగారు పడక అని చెప్పి మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మనకు ప్రశాంతత ఉంటుందా? ఇద్దరిలో ప్రశాంతత ఉంటే పర్వాలా. ఈ నూతన సంవత్సరం ఏది ఉండకూడదు, ప్రశాంతతే ఉండాలి. ఉంటుందా? డౌటా? చాలా సంతోషం. చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఇంటి దినాల్లో ఉన్నాం. లాస్ట్ అంటే లాస్ట్. అర్థమైందా? ఇంకా కొద్ది సంవత్సరాలే. మీకు ఇప్పుడు నుంచి చెప్తున్నా, ఇంకా కొద్ది సంవత్సరాలే. ప్రభు సమీపంగా ఉన్నాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధపడ్డాం. ఆయన సిద్ధంగా ఉన్నాడు, మనం సిద్ధపడ్డాం. చాలా జాగ్రత్త. క్రైస్తవ ఈరోజు క్రిస్టియానిటీ ఇలా ఉండడానికి గల కారణము దేవుని రాకకు ఆయన తన కుమారుణ్ణి సిద్ధపరుస్తుంది. అర్థమైంది? ఆయన తన కుమారుణ్ణి సిద్ధపరుస్తున్నాడు. కంప్యూటర్ ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని క్రిస్టియానిటీ ఇలా ఉంది. ఎలాగా? గలిబిలి ఏం చేయాలో అర్థం కావట్లేదు. గందరగోళంగా ఉంది. ఎవరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు.
కారణం ఏంటో తెలుసా? మనం బైబిల్ చదవట్లేదు కాబట్టి మనకు ఆ గలిబిలి. బైబిల్ చదవనివాడు కదా ముందు, అవునా? బైబిల్ చదవనివాడు, వాడు పక్కన పని చేస్తూ ఉంటాడు. మీరు వాళ్ళ గురించి మాట్లాడతా, మన గురించి మాట్లాడతా. బైబిల్ చదవకపోవటమే వాస్తవం చెబుతున్నాను. నేను బైబిల్ చదివాను కాబట్టే ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చిన ఆజ్ఞల్ని, దేవుడిచ్చిన పండుగలు అన్నీ క్షుణ్ణంగా పరిశీలన చేశాను కాబట్టే నేను ఆ స్టాండ్ తీసుకున్నాను. అర్థమైందా? అంతేకాదు, నాకు తోడు సేవకులు కొంతమంది వాళ్ళు చెప్పిన పాత, అంటే 100 సంవత్సరాల క్రితం వాళ్ళు చెప్పిన మాటలు చూశారు. ఇంటర్నెట్లో ఎవరైనా చెప్పారు ఈ మాటలను చూస్తే 100 సంవత్సరాల క్రితమే ఒక వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తిని అబద్ధ బోధకులు అన్నారు. 100 సంవత్సరాల క్రితం 1870లోనో 60లోనో ఒక సేవకుడు ప్రకటించాడు, క్రిస్మస్ లేదు చెయ్యొద్దు, గుడ్ ఫ్రైడే లేదు చెయ్యొద్దు, అన్నీ ప్రకటించాడు. ఇప్పుడున్నది వద్దు. అయితే అయినా అది పెరుగుకుంటూనే వచ్చింది. కారణం ఏంటో తెలుసా? విశ్వాసులు వాక్యాన్ని చదవకపోవడం, విశ్వాసులకు దేవుని ఆత్మ సహాయం లేకపోవడం, దేవుని ఆత్మను తీసుకోలేకపోవడం. అంటే ఇది ఇంకా పెరుగుద్ది. ఇక్కడ రాయబడింది జరిగింది, వాక్యం రాయబడింది జరిగింది, కానీ దాని నుంచి బయటికి రావాల్సిన బాధ్యత విశ్వాసులకు ఉంది. బయటికి రావాల్సిన బాధ్యత విశ్వాసులకు ఉంది. అందుకే వాక్యాన్ని చదవండి, దేవునితో సహవాసం చేయండి, అందులో నువ్వు ఆనందిస్తావు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ ముందువాడు ధన్యుడు, లేకపోతే అన్యుడు. ప్రభువునందు ప్రియమైన దేవుని, ఈ నూతన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన ఈ వాక్యం మనం మర్చిపోవద్దు. ఇప్పుడు అయిపోయింది 2024, దాని ఆ యొక్క సంవత్సరం అయిపోయింది. అప్పటి జీవితం కూడా అయిపోయింది. ఇప్పుడు జీవితం అయిపోయింది. నువ్వు ఎలా జీవించావు ఏంటి అది పక్కన పెడదాం, అది వెళ్ళిపోయింది కాబట్టి గతించిపోయింది అది, అవునా? ఇప్పుడు మనం వర్తమానంలో ఉన్నాం, భవిష్యత్తుకు వెళదాం. వర్తమానంలో నుండి భవిష్యత్తుకు వెళ్ళే మనము దేవుని వాక్యాన్ని పట్టుకొని వెళదాం. దేవుని ఆత్మతో వాక్కులతో నివ్వబడటానికి తాపత్రయపడదాం. దేవుడి మాటలను ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మను అభిషేకించి దేవుడు తన నామమునకు మహిమ తెచ్చుకోను గాక. మోకరించి ప్రార్థనలు. పరిశుద్ధుడా, స్తోత్రం, కృపగల దైవమా, సహాయకుడా, ప్రార్థన చేద్దాం. ఆకాశ మహాకాశంలో పట్టదారిన దైవమా, అత్యున్నత సింహాసనం దాసునుడా, సహాయం చేయడం ఆశీర్వదించి మీ నామని థ్యాంక్ యూ మై లార్డ్. మీ కృపతో మీ ఆత్మతో ఈ ఆరాధన జరిగించినందుకున్నారు. నూతన సంవత్సర కృతజ్ఞత ఆరాధన ఉంటారు. మీ కృపను బట్టి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. కుడి ఉన్న బిడ్డలందరిపై మీ ఆత్మనుంచండి. ఈ వాక్కులు యేసు నామములో ప్రతి ఒక్కరిలో ఫలించునుగాక. తండ్రి, మీ యొక్క ధర్మశాస్త్రం గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకునే బిడ్డలుగా తండ్రి, ఈ బిడ్డలు నిలబడినట్లుగా బిడ్డలు మీ ఆత్మతో వాక్కులతో అభిషేకించండి. మీ నామానికి మహిమ. ఈ సంవత్సరము సంఘమంతా మేమందరము తండ్రి మీ ఆత్మలో అభిషేకించబడిన వారు మీ వాక్కులను ముందుకు అనేకులకు తీసుకునేటట్లుగా సహాయం దయచేయండి. వచ్చే ఆటంకాలను అధిగమించే జ్ఞానము, తెలివివేచన మీ నడిపింపును దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. కుటుంబ బిడ్డలందరూ మీ ఆత్మను దయచేయండి. అలాగే తండ్రి, ప్రేమ విధంగా సహకరించిన బిడ్డలందరికీ నూరంత భక్తులు దయచేయండి. మీ కృపలో ప్రతి బిడ్డను వర్ధల చేయండి, సహాయం దయచేయండి. అల్పుడిన అయ్యోకు నేను నా భార్య మీరు ఇచ్చిన పరిచయం కొనసాగించవలసిన జ్ఞానము, తెలివివేచన దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి దేవుని కృప, యేసుక్రీస్తు కృప, సంతోషము, సమాధానం, పరిశుద్ధాత్మ కలిగిన సమాధానం మనకున్న లోకం సగల పరిశుద్ధులకు, సంఘానికి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి సదాకాలంతో నడిపించును కాక.